స్టూడెంట్స్, ఇవాళ మనం సంశ్లిష్ట సమ్మేళనాల అయస్కాంత ధర్మాలను గురించి నేర్చుకుందాము. మరియు అయస్కాంత భ్రామకాన్ని గై మ్యాగ్నెటిక్ విధానంలో ఎలా లెక్కిస్తారో నేర్చుకుందాం. ముందుగా పదార్థాలు అయస్కాంత ధర్మాలని ఎందుకు చూపిస్తాయో తెలుసుకుందాము. పదార్థాలు అయస్కాంత ధర్మాలు చూపించడానికి కారణం ఎలక్ట్రాన్ యొక్క కక్షీయ గమనం వల్ల ఉత్పన్నమయ్యే అయస్కాంత భ్రామకము మరియు ఎలక్ట్రాన్ భ్రమణ గమనం వల్ల ఉత్పన్నమయ్యే అయస్కాంత భ్రామకము. ఈ రెండింటి మొత్తము వల్ల కలిగినటువంటి ఫలిత అయస్కాంత భ్రామకం కారణంగా పదార్థము బాహ్య క్షేత్రంలో ఉంచినప్పుడు వివిధ రకాల ధర్మాలను ప్రదర్శిస్తుంది. అంటే దాని యొక్క అయస్కాంత ధర్మాన్ని బట్టి పదార్థాలను మనము వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. ఎలక్ట్రాన్ కక్షీయ గమనం వల్ల కలిగేటువంటి అయస్కాంత భ్రామకాన్ని μL చూపిస్తాము. ఎందుకంటే ఎలక్ట్రాను ఉన్న ఆర్బిటాల్ యొక్క L విలువల ఆధారంగా ఈ కక్షీయ అయస్కాంత భ్రామకాన్ని లెక్కించడం జరుగుతుంది. L విలువలు అంటే ఏంటి? L అంటే ఎజిముతల్ క్వాంటం సంఖ్య. ఈ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువల ఆధారంగా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యల విలువల ఆధారంగా μL అంటే వాటి యొక్క విలువల మొత్తాన్ని ఫలిత కక్షీయ అయస్కాంత భ్రామకం విలువగా మనము లెక్కిస్తాము. అదేవిధంగా వివిధ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న అన్ని స్పిన్నుల యొక్క మొత్తాన్ని మనం ఫలిత భ్రమణ అయస్కాంత భ్రామకము అని చెప్పి అంటాం. ఈ రెండింటి వలన పదార్థంకి అయస్కాంత ధర్మాలు కలుగుతాయి. సో ఈ అయస్కాంత ధర్మాలను బట్టి పదార్థాలని మనము ముఖ్యంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏంటి అంటే ప్రత్యయస్కాంత పదార్థాలు అంటే డయామాగ్నెటిక్ పదార్థాలు, నెక్స్ట్ పారామాగ్నెటిక్ పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు, ఫెర్రీ అయస్కాంత పదార్థాలు. ముందుగా ప్రత్యయస్కాంత పదార్థాలు అంటే డయామాగ్నెటిక్ పదార్థాలు అంటే ఏందో చెప్పుకుందాం. మనం ఏదైనా పదార్థాన్ని మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్టయితే ఆ పదార్థము బాహ్య అయస్కాంత క్షేత్రము చేత గనక వికర్షించబడితే ఆ పదార్థాన్ని మనము డయామాగ్నెటిక్ పదార్థము అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే పదార్థంలో చాలా స్వల్పంగా అయస్కాంత భ్రామకం ప్రేరితమవుతుంది. ఈ ప్రేరితమైనటువంటి అయస్కాంత భ్రామకము బాహ్య క్షేత్రానికి వ్యతిరేక దిశలో పనిచేయడం వలన మనకి అయస్కాంత బలరేఖలు ఆ పదార్థం గుండా చొచ్చుకొని పోకుండా వికర్షించబడతాయి. కాబట్టి ఈ పదార్థము బాహ్య అయస్కాంత క్షేత్రము చేత వికర్షించబడుతుంది. ఇలాంటి పదార్థాలను మనము ప్రత్యయస్కాంత పదార్థాలు లేదా డయామాగ్నెటిక్ పదార్థాలు అని చెప్పి అంటాం. ఈ అయస్కాంత ధర్మం అనేది పదార్థం యొక్క ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండదు. ఓన్లీ కక్షీయ అయస్కాంత భ్రామకము మరియు భ్రమణ అయస్కాంత భ్రామకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి లోపలి కక్షల్లో ఉండే ఆర్బిటాల యొక్క పరిమాణము మరియు ఆకారం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఆ పదార్థంలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఈ డయామాగ్నెటిక్ పదార్థాల్లో ఎలక్ట్రాన్లు అన్నీ కూడా జతలుగా ఉంటాయి. కాబట్టి ఒక ఎలక్ట్రాను బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఒక ఎలక్ట్రాన్ వల్ల కలిగినటువంటి అయస్కాంత క్షేత్రము రెండవ ఎలక్ట్రాన్ వల్ల కలిగినటువంటి అయస్కాంత క్షేత్రము రెండు కూడా పరస్పరము రద్దు అవుతాయి. కాబట్టి 2 ఎలక్ట్రాన్ల వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రాలు రద్దు అవుతాయి. కాబట్టి ఎలక్ట్రాన్లు జతకూడి ఉన్నప్పుడు పదార్థాలు డయామాగ్నెటిక్ పదార్థాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను మనకి. ఏంటవి? ప్రోటాన్ అంటే ఉన్న ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు, హైడ్రోజను ఉన్న ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు ప్రోటాన్ ఏర్పడుతుంది. సో ప్రోటాన్లో అసలు ఎలక్ట్రాన్లే ఉండవు. సో కాబట్టి భ్రమణ అయస్కాంత భ్రామకము ఇక్కడ ఏర్పడే అవకాశం లేదు. సోడియం అయాన్ మెగ్నీషియం అయాన్లో బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి NH2 NP6 అంటే జత కూడిన ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్లు లేవు. కాబట్టి ఇక్కడ కూడా అయస్కాంత భ్రామకం ఉండదు. అయితే ఇంకా అన్ని అణువులు నైట్రోజన్, క్లోరిన్ వంటి అణువులన్నింటిలో కూడా ఇక్కడ మనకి ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండవు. ఎందుకంటే ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ కూడా అవి అణువులను ఏర్పరిచినప్పుడు అవన్నీ పేరుగా మారిపోతాయి కదా ఎలక్ట్రాన్స్ అన్నీ. సో అప్పుడు మనకి అవి డయాస్కాంత పదార్థాలుగా ఉంటాయి. కానీ మరి ఆక్సిజన్ అణువుని తీసుకుంటే ఆక్సిజన్లో కూడా మనకి ఎలక్ట్రాన్స్ లేవు ఆక్సిజన్ అణువులో.
8+8 16 ఎలక్ట్రాన్లు అయినప్పటికీ కూడా అది పారాయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది. ఎందుకు? ఇది దేని ద్వారా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మనం దీన్ని మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అప్పుడు మనం ఎలక్ట్రాన్లను అణు ఆర్బిటాలలో పంపిణీ చేసినప్పుడు 5 ఆర్బిటాలలో మనకి 5 స్టార్ ఆర్బిటాలలో అపబంధక ఆర్బిటాలలో మనకి 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆక్సిజన్ అణువులు. సో ఆ 2 ఒంటరి ఎలక్ట్రాన్ల కారణంగా వాటి యొక్క భ్రమణము కారణంగా అయస్కాంత భ్రామకము ఏర్పడడం వలన మనకి ఆక్సిజన్ అణువు పారాయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది. సో ప్రత్యయస్కాంత పదార్థాలకి మనకి పదార్థంలో ఏర్పడే అయస్కాంత ప్రేరణ B అయితే మనకు అది అయస్కాంత మనం అప్లై చేసిన అయస్కాంత క్షేత్ర బలము కంటే తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీని కొన్ని సందర్భాల్లో మ్యూతో కూడా చూపిస్తాం. ఇక్కడ Pతో చూపించింది. ఈ P విలువ మనకి I విలువ కంటే తక్కువగా ఉంటుంది. I విలువ అంటే అయస్కాంత ఒక ఘనపరిమాణం ఒక యూనిట్ ఘనపరిమాణానికి కలిగినటువంటి అయస్కాంత ప్రేరణ తీవ్రతని ఐతో మనము చూపిస్తాము. సో ఇంకా మనకు ఈ ప్రత్యయస్కాంత పదార్థాలకు ఖై విలువ అంటే ఖై అనేది అయస్కాంత వశ్యత. ఇది మనకి ముందు వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం నేర్చుకుంటాం అయస్కాంత వశ్యత అంటే ఏంది. దీని ఘనపరిమాణ అయస్కాంత ఆవశ్యత అంటాము. అయస్కాంత వశ్యత అనేది డయామాగ్నెటిక్ పదార్థాలకు రుణాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ పారామాగ్నెటిక్ పదార్థాలు. మనకి కొన్ని పదార్థాలని మనము బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి బాహ్య అయస్కాంత క్షేత్రం చేత అవి ఆకర్షించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, ఒక మ్యాగ్నెట్ దొరికితే అయస్కాంతం అంటాం కదా, ఆ అయస్కాంతం దగ్గరికి మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉండే గుండు పిన్నునో లేదంటేనో సేఫ్టీ పిన్నునో మనం దాని దగ్గరికి తీసుకెళ్తే అది ఆకర్షించబడుతూ ఉంటుంది కదా. మనము చిన్నప్పుడు ఆడుకుంటాం, అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ మ్యాగ్నెట్ ఏంటిది? బాహ్య అయస్కాంత క్షేత్రం అన్నమాట. సో ఆ బాహ్య అయస్కాంత క్షేత్రం చేత ఈ సేఫ్టీ పిన్ అనేది ఆకర్షించబడుతుంది. అంటే అదొక ఇనుప వస్తువు కదా. సో అదొక ఇనుప పదార్థం అనేది అంటే లోహం అనేది ఆకర్షించబడుతుంది. అలాంటి వాటిని మనము పారా అయస్కాంత పదార్థము అంటాం. సో ఈ పారాయస్కాంత పదార్థాలలో మనకి జత కూడని ఎలక్ట్రాన్లు అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణము వలన మనకి పారాయస్కాంత ధర్మం అనేది కలుగుతుంది. ఈ పారాయస్కాంత పదార్థాల గుండా అయస్కాంత బలరేఖలు ఈజీగా చొచ్చుకొని పోతాయి. బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అయస్కాంత బలరేఖలు ఈజీగా చొచ్చుకొని పోతాయి. కాబట్టి పారాయస్కాంత పదార్థాలకు పదార్థంలో ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలము బాహ్య అయస్కాంత క్షేత్ర బలం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే B>H. అంతేకాకుండా పర్మియబిలిటీ కూడా I కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటికి అయస్కాంత వశ్యత ఖై విలువ ధనాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాలు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి అంటే, మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో మనం ఒక పదార్థాన్ని ఉంచినప్పుడు అది ఉండాల్సిన అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అయస్కాంత ధర్మం కంటే ఎక్కువ రేట్ల మ్యాగ్నెటిక్ ధర్మాన్ని చూపిస్తుంది ఇది. అలాంటి పదార్థాలని మనము ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటాం. ఎందువల్ల అంటే ఇక్కడ మనకు అప్లైడ్ అయస్కాంత క్షేత్రము మరియు ఇక్కడ అయస్కాంత భ్రామకాల యొక్క పంక్తి బంధనము అంటే అవి రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా ఉండేటట్టుగా ఈ అయస్కాంత కేంద్రాలు అనేవి అన్యోన్య చర్య జరుపుతూ ఉన్నట్టయితే మనకి ఎక్కువ పారామాగ్నెటిక్ ధర్మాన్ని చూపిస్తాయి. ఉదాహరణకి మన పీరియాడిక్ టేబుల్లో 8వ గ్రూపులో ఉన్నటువంటి లోహాలైన ఐరన్, కోబాల్ట్, నికెల్ మరియు వీటి యొక్క మిశ్రమ లోహాలు. మనం Fe3O4 దీన్నే మనం మ్యాగ్నెట్ అంటాం. ఇది బాగా దీన్ని మనం అయస్కాంతం అంటూ ఉంటాం కదా, అది దాని ఫార్ములా వచ్చేసి Fe3O4. సో ఈ లోహాలలో ఒంటరి ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణాలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండి వాటి యొక్క భ్రమణాలు అధికంగా ఉండడం వలన ఈ పదార్థాలు ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని చూపిస్తాయి. సో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చింది. కొన్ని పదార్థాలు బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ పదార్థంలోని అయస్కాంత బలం అనేక లక్షల రెట్లు పెరుగుతుంది. ఈ పదార్థాలను ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటాము. పరమాణువుల మధ్య లేదా పరమాణు సముదాయాల మధ్య జరిపే అన్యోన్య చర్య వల్ల ఫెర్రో అయస్కాంతత జనిస్తుంది.
నెక్స్ట్ యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు. అనువర్తిత క్షేత్రంలో అంటే మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత భ్రామకాల యొక్క పంక్తి బంధనము వ్యతిరేక దిశలో ఉన్నట్టుగా పారాయస్కాంత కేంద్రాలు అన్యోన్య చర్య జరిపినట్టయితే మనం ఊహించిన దానికంటే వాటి యొక్క పారాయస్కాంత ధర్మం తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని మనము యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని చెప్పి పిలుస్తాము. ఉదాహరణ వచ్చేసి మాంగనీస్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, నికెల్ ఆక్సైడ్, క్రోమియం, మాంగనీస్ ఎక్సెట్రా. నెక్స్ట్ మరి ఈ అయస్కాంత ధర్మాలను మనము ఇంతకుముందు ప్రీవియస్ సెమ్లో మనం వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము ద్వారా వివరించడం జరిగింది. కానీ అక్కడ మనకి అన్ని పదార్థాలు డిఫరెంట్గా అయస్కాంత ధర్మాలను చూపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి అనేది వీబీటీ వివరించలేకపోయింది. సో ఇప్పుడు ఇది స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము ఈ అయస్కాంత ధర్మాలను, సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క అయస్కాంత ధర్మాలను బాగా వివరించగలిగింది. సో మనము ఇప్పుడు చూద్దాం అదేంటో. సో మనకి ఈ మన స్ఫటిక క్షేత్ర విభజన అంటే ఏమని చెప్పుకున్నాం మనము? కేంద్రలోహ పరమాణువు లేదా అయానును లైగాండ్లు సమీపించినప్పుడు మనకి ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న డిఆర్బిటాలు ఈ ఒంటరి జంట ఎలక్ట్రాన్లు కలిగినటువంటి లైగాండ్ల మధ్య వికర్షణ ఫలితంగా ఈ డిఆర్బిటాల్ అనేవి మనకి 2 గ్రూపులుగాను లేదా అంతకంటే ఎక్కువ గ్రూపులుగాను విభజించబడతాయి అని చెప్పుకున్నాం మనము. సో అలా విభజించబడినటువంటి విభజనను మనము ఈ విభజనని డిఆర్బిటాల విభజనని మనము స్ఫటిక క్షేత్ర విభజన అని చెప్పి పిలుస్తున్నాము. మనకి జనరల్గా ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్ సమ్మేళనాలలో అయితే T2G, EG అనే 2 గ్రూపులుగా మనకి విభజింపబడతాయి. నెక్స్ట్ ఈ డిఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీ ఎలా జరుగుతుంది మరి మనకి అంటే లైగాండ్ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అష్టఫలక సమ్మేళనాలను కనుక తీసుకుంటే మనకు అక్కడ CFAC విలువ లేదా ఈ ఎలక్ట్రాన్ల పంపిణీ కూడా లైగాండ్ల యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైగాండ్లు కనుక బలమైన క్షేత్ర లైగాండ్లు అయితే అంటే ఈ యొక్క డిఆర్బిటాల విభజనను ఎక్కువ చేసే లైగాండ్లను బలమైన క్షేత్ర లైగాండ్లు అంటాం. తక్కువ చేసే లైగాండ్లను మనం బలహీన క్షేత్ర లైగాండ్లు అని పిలుస్తాం. అంటే అప్పుడు 10dq విలువ మరియు డిఆర్బిటాల ఎలక్ట్రాన్ల పంపిణీ రెండూ కూడా ఈ లైగాండ్ల యొక్క బలం వల్ల ప్రభావితం అవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బలమైన లైగాండ్ క్షేత్రం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు జత కూడడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకి స్ఫటిక క్షేత్ర విభజన శక్తి కంటే పెయిరింగ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఈజీగా జత కూడడం జరుగుతుంది. అదే బలహీన క్షేత్ర లైగాండ్ల సమక్షంలో ఏమవుతుంది, మనకి అక్కడ పెయిరింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది స్ఫటిక క్షేత్ర విభజన శక్తి కంటే. కాబట్టి ఎలక్ట్రాన్లు పెయిర్ అవ్వకుండా అవి హైయెస్ట్ డిఆర్బిటాల సముదాయంలోకి ఎలక్ట్రాన్లు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 రకాల సంశ్లిష్టాలు ఇవ్వడం జరిగింది. ఏంటది? హెక్సాఫ్లోరో కోబాల్టేట్ 3 మరియు హెక్సామిన్ కోబాల్ట్ 3. ఇలాలో చూసినట్టయితే ఇక్కడ ఫ్లోరైడ్ ఏమో బలహీనమైన లైగాండు, అమోనియానేమో బలమైన క్షేత్ర లైగాండు. సో బలహీన లైగాండ్ క్షేత్రంలో ఇందాక చెప్పాను కదా నేను, పెయిరింగ్ ఎనర్జీ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది ΔO కంటే. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏవైతే హుండు నియమాన్ని పాటిస్తాయి. సో ఫ్లోరైడ్స్ సమక్షంలో మనకి కోబాల్ట్లో మనకి ఎలక్ట్రాన్ల పంపిణీ హుండు నియమాన్ని పాటిస్తాయి. సో కాబట్టి ముందుగా 5 ఆర్బిటాలు సమశక్తి స్థాయి ఆర్బిటాలు 5 నిండిన తర్వాతనే జత కూడడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోరైడ్ సమక్షంలో మనకి కోబాల్ట్ 3+ అయాన్ కాబట్టి 3 ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పుడు కోబాల్ట్ విన్యాసం ఏమవుతుంది, మనకి కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ 27, దాని యొక్క బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 3d7 4s2 4p0 4d0 అనుకోండి. అప్పుడు మనకి ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్లు ఈ 1 ఎలక్ట్రాన్ మొత్తం 3 పోయినప్పుడు 3d6 4s0 4p0 ఉంటుంది. సో మనకి ఫ్లోరైడ్ లైగాండ్ 6 లైగాండ్స్ సమక్షంలో మనకి డిఆర్బిటాలు 2 గ్రూపులుగా విభజించబడతాయి, T2G, EG. సో మనకి బలహీనమైన లైగాండ్ క్షేత్రము కాబట్టి ఏమవుతుంది, ముందుగా 5 ఆర్బిటాలు ఒక్కొక్క ఎలక్ట్రాన్తో నిండిన తర్వాతనే ఇక్కడ జాత కూడడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏమైంది, హెక్సాఫ్లోరో కోబాల్టేట్ 3 అయాన్లో మొత్తం 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణ
అయస్కాంత భ్రామకము మరియు ఆ ఎలక్ట్రాన్లు ఉన్న ఆర్బిటాల యొక్క అంటే కక్షీయ అయస్కాంత భ్రామకము మొత్తానికి మనకు ఫలిత అయస్కాంత భ్రామకం విలువ సమానం అవుతుంది. సో ఇక్కడ మనము చూసినట్టయితే అంటే ఇదేంటిది బలహీన క్షేత్ర లైగండ్లు ఉన్నప్పుడు మనకు ఆ సంశ్లిష్ట సమ్మేళనాలు అధిక భ్రమణ సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పడతాయి. నెక్స్ట్ చూస్తే మనకి అమోనియా బలమైన లైగెండ్ కాబట్టి ఇక్కడ ఉండు నియమానికి వ్యతిరేకంగా అంటే పెయిరింగ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా పెయిర్ అవ్వడం అనేది జరుగుతుంది. చూసినట్టయితే ఇక్కడ చూడండి T2G ఆర్బిటాల్లో ఇవి 3 ఫిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ EG ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ వెళ్లకుండా ఉండు నియమానికి వ్యతిరేకంగా జత కూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఎక్కువ కదా, స్ఫటిక క్షేత్ర విభజన శక్తి ఎక్కువ కాబట్టి పైకి ఎలక్ట్రాన్ వెళ్ళడం కంటే పెయిరింగ్ ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి పెయిర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ అన్ని జత కూడిన ఎలక్ట్రాన్లే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, స్పిన్ వాల్యూ తక్కువ ఉంటుంది అంటే భ్రమణ అయస్కాంత భ్రామకం విలువ తక్కువ 0. సో కాబట్టి ఏమైంది, బలమైన క్షేత్ర లైగండ్ల సమక్షంలో మనకి అల్ప భ్రమణ సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పడతాయి అని చెప్తాము. అంటే ఇక్కడ అయస్కాంత భ్రామకం విలువ 0 అవుతుంది. అక్కడ మనకు చాలా 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి బలహీన క్షేత్రం సమక్షంలో. సో కాబట్టి అక్కడ అయస్కాంత భ్రామకం విలువ ఎక్కువ ఉంటుంది. అవి పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి, ఇవి డయామాగ్నెటిక్ ధర్మాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ మరి నేను ఇందాక నుంచి అయస్కాంత భ్రామకము అంటున్నాను. సో మరి ఆ అయస్కాంత భ్రామకాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు ప్రాభావిక అయస్కాంత భ్రామకం అంటే ఏంది, స్పిన్ ఓన్లీ ఫార్ములా అంటే ఏందో మనం నేర్చుకుందాం. సో మనకి ఇందాకే చెప్పుకున్నట్టు ఒక ఎలక్ట్రాన్ యొక్క కక్షీయ అయస్కాంత భ్రామకము మరియు భ్రమణ అయస్కాంత భ్రామకముల మొత్తాన్ని మనము ప్రాభావక అయస్కాంత భ్రామకము అని చెప్పి అంటాం. కక్షీయ అయస్కాంత భ్రామకాన్ని μL చూపిస్తాము. L అంటే ఇక్కడ ఏంటిది, క్యాపిటల్ L అంటే ఫలిత కోణీయ ద్రవ్య వేగము విలువలు క్వాంటం సంఖ్య. అంటే ఇది ఎలా వస్తుంది, మనకి ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య విలువల మొత్తానికి ఈ L విలువ సమానము. సో అప్పుడు μL = GL √L × L+1. భ్రమణ అయస్కాంత భ్రామకము μS = GS √S × S+1. క్యాపిటల్ S అంటే ఫలిత స్పిన్ క్వాంటం సంఖ్య. దీని విలువ ఎలా వస్తుంది, క్యాపిటల్ S = అన్ని ఎలక్ట్రాన్ల యొక్క స్పిన్ విలువల మొత్తానికి సమానము. అంటే 2-3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క స్పిన్ విలువల మొత్తానికి సమానం. అంటే S1 + S2 + S3 అలా అనమాట. అప్పుడు మనకు టోటల్ ఫలిత స్పిన్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం కదా, L అనేది మొత్తము కక్షీయ కోణీయ భ్రామకము, S అనేది మొత్తము భ్రమణ కోణీయ భ్రామకము. ఇక్కడ G1 G2లు అనేవి కక్షీయ భ్రమణ భ్రామకాల యొక్క విభజన గుణకాలు. ఈ GL విలువ 1కు సమానము, GS విలువ 2కి సమానంగా ఉంటుంది. సో ఆ రెండు విలువలని మనము ఈ ఫలిత అయస్కాంత భ్రామకము μLలో ప్రతిక్షేపించినట్టయితే μL = GL √L × L+1 దట్ ఈజ్ ఈక్వల్ టు GL విలువ 1కి సమానం కాబట్టి √L × L+1 అవుతుంది. μS = GS విలువ 2 కాబట్టి 2 × √S × S+1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2ని ఎలా రాసుకోవచ్చు, √4 అని రాసుకోవచ్చు కదా. సో కాబట్టి √4 అని రాసుకున్నప్పుడు ఏమవుతుంది, √4S × S+1 అవుతుంది. సో ప్రభావిక అయస్కాంత భ్రామకము μ = μL + μS కాబట్టి μ = √L × L+1 +√4S × S+1 అవుతుంది. సో ఇది ఎప్పుడు కక్షీయ కోణీయ భ్రామకాన్ని మనము కక్షీయ కోణీయ భ్రామకము భ్రమణ కోణీయ భ్రామకాలు రెండింటిని తీసుకున్నప్పుడు, రెండింటి మొత్తంగా మనం ఫలిత అయస్కాంత భ్రామకాన్ని తీసుకున్నప్పుడు మనకి ఎఫెక్టివ్ వాల్యూ ప్రాభావిక అయస్కాంత భ్రామకం విలువకి లెక్కించడానికి ఈ సమీకరణము ఉపయోగపడుతుంది. కానీ మనము కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు మొదటి శ్రేణి పరివర్తన మూలకాలు 3D శ్రేణి మూలకాలలో చూసినట్టయితే అక్కడ కక్షీయ కోణీయ భ్రామకము యొక్క కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది, దాని విలువ దాదాపుగా చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, అంటే దాదాపు 0కి దగ్గరగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ L విలువ శూన్యమైనప్పుడు అప్పుడు μ విలువ ఓన్లీ భ్రమణ క్వాంటం సంఖ్య మీద మాత్రం, అంటే భ్రమణం విలువ మీద
ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మ్యూ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు √4s × s+1 బోర్ మ్యాగ్నెటాన్స్. బోర్ మ్యాగ్నెటాన్ అనేది అయస్కాంత భ్రామకం యొక్క ప్రమాణాలు. సో 1 బోర్ మ్యాగ్నెటాన్ ఈజ్ ఈక్వల్ టు EH/45mc. అక్కడ E అంటే మనకి ఎలక్ట్రాన్ ఛార్జ్, H అంటే ఫ్లాంక్ స్థిరాంకము, మీకు 5 విలువ తెలుసు, M అంటే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, C అంటే కాంతి వేగము. ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అని మనకు తెలుసు, +½ or -½ ఉంటుంది. సో మరి ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే అన్ని హాఫ్లకి మల్టిపుల్గా ఉంటుంది. సో అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు ½ × n అయితే దట్ ఈజ్ ఈక్వల్ n/2 అయితే ఈ S విలువని మనం ఇందులో ప్రతిక్షేపించినట్టయితే మ్యూ ఈజ్ ఈక్వల్ టు √4n/2 × n/2 + 1. దీన్ని కనుక సూక్ష్మీకరిస్తే మనకి ఏమొస్తుంది? √n × n+2 బోర్ మ్యాగ్నెటాన్స్ వస్తుంది. సో దీన్ని మనము స్పిన్ ఓన్లీ ఫార్ములా అంటాం. స్పిన్ ఓన్లీ ఫార్ములాని ఎలా రాయొచ్చు? మ్యూ ఈజ్ ఈక్వల్ టు 4s × s+1 బోర్ మ్యాగ్నెటాన్స్, లేదా మ్యూ ఈజ్ ఈక్వల్ టు √n × n+2 బోర్ మ్యాగ్నెటాన్స్ అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ కొన్ని సంశ్లిష్ట సమ్మేళనాలు ఇచ్చిన వాటికి అయస్కాంత భ్రామకాలని క్యాలిక్యులేట్ ఎలా చేస్తామనేది ఏంది మన స్పిన్ ఓన్లీ ఫార్ములా తీసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటది అంటే ఫస్ట్ వన్ హెక్సాఫ్లోరో కోబాల్టేట్ 3, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి కోబాల్ట్ 2+ అయాన్ యొక్క చతుర్ముఖీయ సంశ్లిష్టము అంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. నెక్స్ట్ వన్ కోబాల్ట్ 2+ యొక్క సమతల చతురస్ర సంశ్లిష్టము. నెక్స్ట్ వన్ హెక్సామెన్ కోబాల్ట్ 3కి వీటికి అయస్కాంత భ్రామకాలను లెక్కించాలంటే మనకు ముందుగా ఏం తెలియాలి? ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య తెలిస్తే దాన్ని మ్యూ ఈజ్ ఈక్వల్ టు √n × n+2 ఫార్ములాలో మనం ఆ వాల్యూస్ని ప్రతిక్షేపించి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఇక్కడ కోబాల్ట్ యొక్క బాహ్య ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు 3d7 4s2 4p0. కోబాల్ట్ 3+ అయాన్లో ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ పోతే 3d6 ఉంటుంది, 3d6 4s0 4p0 4d0. ఇక్కడ మనకు ఫ్లోరైడ్ లైగండ్ బలహీన లైగండ్ కాబట్టి ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ముందు ఒక్కొక్కటి చేరిన తర్వాతనే జత కూడతాయి కాబట్టి హుండు నియమాన్ని పాటిస్తాయి. సో ఎలక్ట్రాన్ల అమరిక ఇలా ఉంటుంది. సో అప్పుడు మనకి మొత్తం 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్లు మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు √n × n+2 ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే అంటే √4 × 4+2 అవుతుంది. మనకి మొత్తం మనము ఇది క్యాలిక్యులేట్ చేసినట్టయితే 4.9 బోర్ మ్యాగ్నెటాన్స్ వస్తుంది. ఓకేనా. రెండవది చతుర్ముఖీయ క్షేత్రంలో కోబాల్ట్ 2+ అయాను. చతుర్ముఖీయ క్షేత్రం ఎప్పుడు ఏర్పడుతుంది? చతుర్ముఖీయ క్షేత్రంలో బలహీన లైగండ్ క్షేత్రం మాత్రమే ఉంటుందని మనం నేర్చుకున్నాము. బలమైన లైగండ్ క్షేత్రాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు అని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి బలహీన లైగండ్ క్షేత్రమే కాబట్టి 2+ కాబట్టి 4sలోని 2 ఎలక్ట్రాన్ పోతే దానికి 3d7 ఉంటుంది. బాహ్య ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 3d7 4s0 4p0 అలా ఉంటుంది. సో 7 ఎలక్ట్రాన్లను కూడా హుండు నియమం ప్రకారం అమర్చినట్టయితే ఇక్కడ మనకు 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. చూడండి ఇక్కడ అమర్చడం జరిగింది. సో మనకి ముందుగా ఇక్కడ ఈజీ నిండిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ T2Gలోకి వెళ్తుంది. ఎందుకంటే 5 సమశక్తి ఆర్బిటాలు నిండిన తర్వాతనే నెక్స్ట్ జత కూడడం స్టార్ట్ అవుతుంది. హుండు నియమాన్ని పాటిస్తుంది ఇక్కడ, ఎందుకంటే బలహీన క్షేత్రం కాబట్టి. సో n ఈజ్ ఈక్వల్ టు 3ని ప్రతిక్షేపిస్తే మనకి √15 వస్తుంది. దాన్ని మనం వర్గమూలం చేస్తే 3.87 బోర్ మ్యాగ్నెటాన్స్ వస్తుంది. నెక్స్ట్ సమతల చతురస్ర లైగండ్ క్షేత్రంలో కోబాల్ట్ 2+ తీసుకుంటే ఇక్కడ మనకి ఇలా ఎలా విభజించబడుతుంది? మనకి జెడ్ అక్షం వెంబడి 2 లైగండ్లను తీసేసినప్పుడు XY అక్షాల వెంబడి మనకు XY అక్షాల వెంబడి ఉన్న లైగండ్లు అధిక శక్తిని పొందుతాయి, ఆ ఆర్బిటాలు అధిక శక్తిని పొందుతాయని మనం నేర్చుకున్నాం కదా. సో మనకి గ్రౌండ్ స్టేట్లో dxz dyz ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ dz2, నెక్స్ట్ లెవెల్ dxy, నెక్స్ట్ లెవెల్ dx2 y2. సో ఇక్కడ ఎలక్ట్రాన్లు ఎలా నింపుతాము మనము? బలమైన లైగండ్ క్షేత్రం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ 2 ఆర్బిటాలు నిండిన తర్వాత దీంట్లోకి వెళ్తుంది ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఆర్బిటాల్ నిండిన తర్వాత దీంట్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమైంది? మనకు ఒక ఒంటరి ఎలక్ట్రాన్ వచ్చింది. సో మనం ఈ ఫలిత అయస్కాంత భ్రామకం ఫార్ములా మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు √n × n+2లో ప్రతిక్షేపిస్తే √3 వస్తుంది. దాన్ని మనం వర్గమూలం చేస్తే 1.73 బోర్ మ్యాగ్నెటాన్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది, ఏంటది? హెక్సామెన్ కోబాల్ట్ 3+. 6 లైగండ్స్ ఉన్నాయంటే అది అష్టముఖీయ సమ్మేళనం. మరి అమోనియా బలమైన లైగండ్ కాబట్టి ఇక్కడ హుండు నియమానికి వ్యతిరేకంగా ఎలక్ట్రాన్స్ నిండడం జరుగుతుంది. అంటే ఎలా? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని మనం క్రిస్టల్ వీల్ స్ప్లిట్టింగ్ రాసుకున్నట్టయితే ఇక్కడ T2G ఆర్బిటాలు 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? CO3+ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇచ్చారు కదా.
6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. సో ఇవి ఎలా ఫిల్ చేస్తాం మనము? ఇందులో ఒకటి ఫిల్ అవుతుంది, ఇందులో ఒకటి ఫిల్ అవుతుంది, ఇందులో ఒకటి ఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ స్ఫటిక క్షేత్ర విభజన శక్తి ఎక్కువ ఉంటుంది పెయిరింగ్ ఎనర్జీ కంటే. పెయిరింగ్ ఎనర్జీ తక్కువ కాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ పెయిర్ అవ్వడం జరుగుతుంది అనమాట. దేని ప్రకారం? హుండు నియమానికి వ్యతిరేకంగా ఇక్కడ పెయిర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది? మొత్తం ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయా ఒంటరి ఎలక్ట్రాన్స్? లేవు కదా. సో కాబట్టి అప్పుడు మనకి µs = n/n+2 ఫార్ములాలో మనము జీరోని ప్రతిక్షేపిస్తే µs = 0 అవుతుంది. అంటే ఇది డయామాగ్నెటిక్ పదార్థము. అట్లాగే ఇక్కడ మనకి టెట్రాక్లోరో మాంగనేట్ 2 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ క్లోరిన్ అనేది బలహీన క్షేత్ర లైగెండ్ కాబట్టి హుండు నియమానికి అనుగుణంగా ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. Mn+2 స్థితిలో ఉంది కాబట్టి 5 ఎలక్ట్రాన్స్, 5 సింగిల్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ మనకి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మనకి µs విలువ 5.9 అవుతుంది. అంటే చాలా ఇది బాగా అధిక పారామాగ్నెటిక్ ధర్మాన్ని చూపిస్తుంది. ఓకేనా. సో దీని నిర్మాణం ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఫలిత అయస్కాంత భ్రామకం 5.9 ఇచ్చి దాని నిర్మాణం తెలుసుకోండి అన్నాడు. 5.9 అనగానే మనకు ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను క్యాలిక్యులేట్ చేస్తే n = 5 వస్తాయి. 5 అంటే ఏంటిది? ఎప్పుడు బలహీన క్షేత్రం ఉన్నప్పుడే 5 వస్తుంది. 4 లైగెండ్స్ ఉండి బలహీన క్షేత్రం అంటే దాని నిర్మాణం ఎలా ఉంటుంది? చతుర్ముఖీయ నిర్మాణం. అంటే ఇక్కడ sp3 సంకరీకరణం జరుగుతుంది. అధిక భ్రమణ సంశ్లిష్ట సమ్మేళనం గుర్తుపెట్టుకోండి. చతుర్ముఖీయ సంశ్లిష్ట సమ్మేళనాలన్నీ కూడా బలహీన క్షేత్రం ఉంటుంది, లైగెండ్ క్షేత్రం ఉంటుంది. సమతల చతురస్ర సమ్మేళనాలలో బలమైన లైగెండ్ క్షేత్రం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక పోలిక ఇచ్చింది. ఏంటిది అది? హెక్సాసైనోఫెర్రేట్ 3 వంటి సంశ్లిష్ట సమ్మేళనాలు అంతర ఆర్బిట్ సంశ్లిష్ట సమ్మేళనాలు అంటాం. తక్కువ భ్రమణము లేదా జంట భ్రమణం ఉంటుంది. అంటే వీటికి తక్కువ పారాయస్కాంత ధర్మం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డి ఆర్బిటాలు sp ఆర్బిటాల కంటే అంతర కర్పరము ప్లస్ ఇక్కడ మనకి బలమైన లైగెండ్ కాబట్టి సైనైడ్. సో ఎలక్ట్రాన్లు జత కూడడం వలన మనకు ఒకటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి పారాయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది, కానీ తక్కువ పారాయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది. దేనికంటే అంటే హెక్సాఫ్లోరోఫెర్రేట్ 3 కంటే. ఎందుకంటే ఫ్లోరైడ్ లైగెండ్ బలహీన క్షేత్ర లైగెండ్ కాబట్టి. చూడండి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అక్కడ ఒకటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ హుండు నియమాన్ని పాటిస్తాయి కాబట్టి మనకు T2Gలో 3, EGలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు అధిక భ్రమణ వాల్యూ ఉంటుంది. ఫలిత అయస్కాంత భ్రామకం వాల్యూ కూడా అధికంగా 6.0 ఉంటుంది. సో కాబట్టి ఇది ఎక్కువ పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది. దేనికంటే అంటే హెక్సాసైనోఫెర్రేట్ 3 కంటే. నెక్స్ట్ అయస్కాంత భ్రామకాన్ని లెక్కించడం గై మ్యాగ్నెటిక్ విధానము. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో, ఒక చిన్న త్రాసులాగా ఉంది కదా, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది. సో మనకి ఈ గై మ్యాగ్నెటిక్ విధానంలో పదార్థం యొక్క అయస్కాంత భ్రామకాన్ని లెక్కించడానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే అయస్కాంత వశ్యత. ఇందాక చెప్పుకున్నాం కదా, అయస్కాంత వశ్యతని మనం కైతో చూపిస్తాము అని. తర్వాత ఘనపరిమాణ వశ్యతని అక్కడ కప్పాతో చూపించాము. కప్పా అనే లెటర్ కే లాగా ఉంటుంది. దాన్ని మనం కైవి అని కూడా రాయొచ్చని చెప్పాను కదా. సో అయస్కాంత వశ్యత అంటే ఏంటిదంటే ఒక పదార్థాన్ని మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ పదార్థము ఎంత మేరకు అయస్కాంతీకరించబడిందో తెలిపేదాన్ని అయస్కాంత వశ్యత అంటాం. అంటే ఎంత శాతం అయస్కాంతీకరణం చెందింది ఆ పదార్థము అని తెలియజేసేదాన్ని మనం అయస్కాంత వశ్యత అంటాం. దాన్ని కైతోని చూపిస్తాము. సో మనకు పదార్థం యొక్క క్షేత్ర బలము బీగా ఉన్నటువంటి ఒక పదార్థాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్టయితే అప్పుడు పదార్థ క్షేత్ర బలము B = H + 4πI అవుతుంది. సో 4πI నమూనా పదార్థంలో ప్రేరితమైన అయస్కాంత క్షేత్రము. I అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, I అంటే మ్యాగ్నెటైజేషన్ తీవ్రత, అంటే ఒక యూనిట్ ఘనపరిమాణానికి ప్రేరిత అయస్కాంత భ్రామకము. ఈ సమీకరణాన్ని మనం హెచ్తోని డివైడ్ చేస్తే B/H = H/H అంటే 1 + 4πI/H. ఈ I/Hనే మనము
ఈ I/H అనేది ఘనపరిమాణ వశ్యత అంటాం. దాన్ని కప్ప అనే లెటర్తోని చూపిస్తాం, కేలాగా ఉంటుంది. లేదంటే మనము కైవితో కూడా చూపిస్తాం. కై అంటే అయస్కాంత వశ్యతను కైతో చూపిస్తాం, ఘనపరిమాణ వశ్యత కాబట్టి కైవితో చూపిస్తాం. సో ఘనపరిమాణ వశ్యత ఈజ్ ఈక్వల్ టు ప్రేరిత అయస్కాంత భ్రామకము పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత అయస్కాంత భ్రామకం ప్రేరితమైంది డివైడెడ్ బై ఉపయోగించినటువంటి క్షేత్ర బలము. అయితే ఈ కైవి కంటే వాల్యూమ్ ఘనపరిమాణం కంటే మనకు గ్రాములలో అయస్కాంత వశ్యతను కనుక తెలుసుకుంటే మనం ఈజీగా దాన్ని కొలవగలుగుతాం. పదార్థం యొక్క అయస్కాంత వశ్యతను గ్రాములలో మనం ఈజీగా కొలవగలుగుతాం వాల్యూమ్ కంటే. అందుకని దీన్ని మనం గ్రాములలో మార్చుకు సో మనకు ఘనపరిమాణ వశ్యతని మనము గ్రాములలో తెలియజేయాలి అనుకున్నప్పుడు దీన్ని మనము గ్రాములలో మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాము? మనకి ఒక సమీకరణం, ఒక సూత్రం తెలుసు. సాంద్రత ఈజ్ ఈక్వల్ టు భారము బై ఘనపరిమాణం. దీంట్లోంచి ఘనపరిమాణం బయటికి తీసుకొస్తే W/D అవుతుంది కదా. అట్లనే ఇక్కడ కైవి ఈజ్ ఈక్వల్ టు కై గ్రాములలో, డబ్ల్యూని గ్రాములలోనే చెప్తాం కదా, గ్రాములలో బై సాంద్రతని రోతో చూపిస్తున్నాం ఇక్కడ సాంద్రత. సో అదే ఇక్కడ రాసుకున్నాము. కప్పా స్థానంలో ఎక్కువగా ఉపయోగకరమైన అంశము వశ్యత గ్రాములలో కై ఈజ్ ఈక్వల్ టు కప్పా బై రో అని రాసుకున్నాం. అంటే ఇక్కడ రో అనేది మనకి గ్రాములలో వశ్యత. ఈ గ్రాములలో వశ్యతని మనము అణుభారంతో, ఆ పదార్థం యొక్క అణుభారంతో కనుక మనం గుణించినట్టయితే మనకి మోలార్ వశ్యత వస్తుంది. మోలార్ వశ్యత కై M ఈజ్ ఈక్వల్ టు కై గ్రాములలో ఇంటూ అణుభారము. సో కై ఎంకి అంటే మోలార్ వశ్యతకి ఉన్న ప్రభావక అయస్కాంత భ్రామకము మ్యూకి ఉండే సంబంధాన్ని మనం రాసుకుంటే, ఈ డెరివేషన్ మనకి లేదు, మనకి సిలబస్లో లేదు. సో కాబట్టి ఈ ఈక్వేషన్ మీరు కూడా ఇలాగే నోట్ చేసుకోండి. సో కై M ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ మ్యూ స్క్వేర్. ఇక్కడ మ్యూ ఎఫెక్టివ్ అంటే ప్రభావక అయస్కాంత భ్రామకము. నేను సింపుల్గా మ్యూ స్క్వేర్ అని చదువుతాను, ఓకేనా. సో N ఇంటూ మ్యూ స్క్వేర్ బై 3kT. ఇక్కడ మ్యూ అంటే ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, అంటే ప్రభావక అయస్కాంత భ్రామకం. కై M ఈజ్ ఈక్వల్ టు మోలార్ ససెప్టిబిలిటీ, అంటే మోలార్ అయస్కాంత వశ్యత. K ఈజ్ ఈక్వల్ టు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. N ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్. T ఈజ్ ఈక్వల్ టు టెంపరేచరు కెల్విన్ మానంలో, ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో. సో ఈ ఈక్వేషన్ నుండి మనము మ్యూ స్క్వేర్ని బయటికి తీసుకొస్తే మ్యూ స్క్వేర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు కై M ఇంటూ 3kT బై N. ఇక్కడ 3 ఒక అంకె, K అనేది ఒక స్థిరాంకము, N అనేది ఒక స్థిరాంకము. కాబట్టి దీంట్లోంచి అంటే ముందుగా మ్యూ స్క్వేర్ నుంచి మ్యూ విలువను రాసుకుంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కై M ఇంటూ 3kT బై N అవుతే మ్యూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ కై M ఇంటూ 3kT బై N అవుతుంది. సో అండర్ రూట్ ఆఫ్ 3kT బై N ఇంటూ కై M. సో దీంట్లో 3k బై N స్థిర విలువలు కాబట్టి వాటిని క్యాలిక్యులేట్ చేస్తే, అంటే వాటి విలువలను ప్రతిక్షేపించి మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.838 వస్తుంది. సో కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ 2.83 అండర్ రూట్ ఆఫ్ కై M ఇంటూ T, ఓకేనా. సో మనం ఈ సూత్రముని ఉపయోగించి కై గ్రాములలో తెలిసినట్టయితే ఆ పదార్థం యొక్క అనుభారంతో మల్టిప్లై చేసి గుణించినట్టయితే కై M వస్తుంది, మోలార్ ససెప్టిబిలిటీ వస్తుంది. సో మోలార్ ససెప్టిబిలిటీ మనము తీసుకున్న ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి ఉష్ణోగ్రత, జనరల్గా గది ఉష్ణోగ్రత దగ్గర చేస్తుంటాం కాబట్టి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకుంటాము. సో అలా మనం మ్యూ విలువని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనము గై బ్యాలెన్స్ విధానంలో కై గ్రాములలో, అంటే మనము గ్రాములలో అయస్కాంత వశ్యతను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాము. సో ఇది గై మ్యాగ్నెటిక్ బ్యాలెన్స్. మనం మామూలుగా కూరగాయలు కొనేటప్పుడు మనకు తూకం వేస్తుంటాడు కదా, ఒక త్రాసు చూస్తూనే ఉంటాం కదా మనం షాపులలో. మనం గ్రాసరీస్ కొనుక్కున్నప్పుడు మనకి త్రాసు ఉంటుంది కదా. సో అది ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఒక దండెం ఉంటుంది, దానికి ఒక మధ్యలో ఒక నీడిల్ ఇలా ఊగుతూ ఉంటుంది కదా. సో తర్వాత దానికి ఒక 2 ప్లేట్స్ వేలాడదీయబడి ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ మనకు ఒక వెయిట్స్కి వేయడానికి ఒక ప్లేట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే రెండవ సైడ్ మనం ఏం చేస్తాము, ఒక పైరెక్స్ గాజు గొట్టం అనేది మనకి 2 నుంచి 5 మిల్లీమీటర్ల పొడవు ఉండేటువంటి
మనకి 2 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు, 5 నుంచి 10 మిల్లీమీటర్ల ఎత్తు, 2 నుంచి 10 మిల్లీమీటర్ల అడ్డుకొలత ఉండి 5 నుంచి 10 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి ఒక పైరెక్స్ గాజు గొట్టాన్ని మనం తీసుకుని దీనికి వేలాడదీస్తాం మనం. ఓకేనా. సో అసలు దీంట్లో ఏం చేస్తామంటే ముందుగా మనం ఈ పైరెక్స్ గాజు గొట్టం బరువుని మనము తూకం వేస్తాం, వే చేస్తాము. సో దాని వెయిట్ మనం నోట్ చేసుకుంటాము. తర్వాత అయస్కాంత క్షేత్రంలో కూడా ఈ గాజు గొట్టాన్ని తూకం వేస్తాం. అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఎంత వేయింది అనేది చూస్తాము. సో ఆ రెండింటి డిఫరెన్స్ని మనము డెల్టాగా రాసుకుంటాం. డెల్టా అంటే మనం దీనిగా రాసుకుంటాం, ఇలా రాసుకుంటాం, ఈ డెల్టాగా రాసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ఇది ఒక గుర్రపు నాడ అయస్కాంతం అంటాము. సో ఈ షేప్లో ఉండే ఒక అయస్కాంతం తీసుకుంటే వీటి మధ్యలో, ఈ గుర్రపు నాడ అయస్కాంతం మధ్యలో మనకి అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. అది బాహ్య అయస్కాంత క్షేత్రం అని చెప్పి అంటాం. సో ఈ అయస్కాంత క్షేత్రంలో ఈ యొక్క పైరెక్స్ గాజు గొట్టము ఉండేటట్టు చూసుకుంటాం. అది సగభాగము లోపల వైపుకు, సగభాగం బయట వైపుకు ఉండేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకు ఏదైతే మనం అయస్కాంత భ్రామకాన్ని లెక్కించాలనుకుంటున్నామో ఆ పదార్థాన్ని పొడిగా చేసి మనము కొద్ది దాన్ని అంటే గ్రాములలో ఒక 1 మిల్లీగ్రామ్ లోపల మనం తీసుకొని ఈ పైరెక్స్ గాజు గొట్టంలో 1 గ్రాము వరకు తీసుకొని ఈ పైరెక్స్ గాజు గొట్టంలో తీసుకొని మనము తూకం వేస్తాం. ముందుగా అయస్కాంత క్షేత్రం లేనప్పుడు తూకం వేస్తాము, దాని వెయిట్ ఎంతనో రాసుకుంటాము, అది W1 అంటాం. తర్వాత అయస్కాంత క్షేత్రంలో మనం ఉంచినప్పుడు అది పారాయస్కాంత పదార్థం అనుకో, అప్పుడు ఏమవుతుంది, బాహ్య అయస్కాంత క్షేత్రం చేత ఆకర్షించబడుతుంది కాబట్టి బరువు పెరుగుతుంది. సో వెయిట్ ఎక్కువైనప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి విలువని మనము వెయిట్స్ వేసి మనం అది ఎంత ఉందో నోట్ చేసుకుంటాం, దాన్ని W2 అంటాం. సో ఆ రెండింటి డిఫరెన్స్ W1 W2ల డిఫరెన్స్ని డెల్టా W అని మనం చెప్పి పిలుస్తాం. సో అట్లాగే ఒకవేళ డయామాగ్నెటిక్ పదార్థం అనుకో, మనం తీసుకున్నది డయామాగ్నెటిక్ పదార్థం అయితే ఏమవుతుంది, దీని చేత వికర్షించబడుతుంది కాబట్టి ఇది పైకి లేస్తుంది, అంటే వెయిట్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు కూడా డిఫరెన్స్ వస్తుంది కదా, W2 అని రాసుకుంటే W2 - W1. సో మొత్తానికి ఏదైనా రెండింటి డిఫరెన్స్ని మనము డెల్టా W అని రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం అన్నీ కూడా కొలతలు జరిగిన తర్వాత ఈ విలువలన్నింటినీ కూడా మనము ఇందులో ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తాం. m = ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ డెల్టా W ప్లస్ డెల్టా బై W ఇంటూ m అంటే పదార్థం యొక్క అనుభారం, W అంటే పదార్థం యొక్క భారము, డెల్టా W అంటే అయస్కాంత క్షేత్రంలోనూ లేనప్పుడు పదార్థం యొక్క డిఫరెన్స్, ఈ డెల్టా అంటే పైరెక్స్ గాజు గొట్టము యొక్క అయస్కాంత క్షేత్రం ఉన్నప్పుడు లేనప్పుడు దాని భారం యొక్క డిఫరెన్స్. తర్వాత ఇవి రెండు కూడా స్థిరాంకాలు. ఆల్ఫా అనేది 0.29 ఇంటూ నమూనా ఘనపరిమాణం, డెల్టా అనేది గాజుగొట్టం భారంలో తగ్గుదల, బీటా అనేది మనకు గాజు గొట్టానికి సంబంధించిన స్థిరాంకాలు. ఈ రెండు కూడా స్థిరాంకాలు. సో మనకు ఇక్కడ నుంచి m విలువ వచ్చినప్పుడు, అంటే ఇందులో నుంచి మనకి m విలువ వస్తుంది, అంటే ఇది గ్రాములలో వస్తుంది, దాన్ని అనుభారంతో గుణిస్తే m వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత మనము మ్యూ ఎఫెక్టివ్ని ఎలా కనుక్కుంటాము, 2.838 ఆర్ 2.84 ఇంటూ √m ఇంటూ టీ. ఇది ఇక్కడ m ఇంటూ టీ పవర్ 1/2. ఇది 1/2. ఇక్కడ 1/2 అంటే అర్థమైంది, √m ఇంటూ టీ అని అర్థం. 1/2 పవర్ 1/2 పవర్ 1/2. సో ఇలా మనము మ్యాగ్నెటిక్ విధానంలో అయస్కాంత భ్రామకాన్ని మనం లెక్కిస్తాము.